తొక్కుల సీజన్ అయిపోయే టైంకి వీళ్ళకి తొక్కులు గుర్తొచ్చినాయి అనమాట. మా మమ్మీ అయితే మాకు ఎప్పుడో తొక్కు పెట్టేసింది అనమాట. ఇది మా పొలం పని చేసే వాళ్ళ కోసమని, అక్క మాకు తొక్కు పెట్టుకోవడానికి రాదు, మాకు కొంచెం తొక్కు పెట్టియవా అని అంటే సరే అని పెట్టిస్తుంది అనమాట. ఊర్లలో అయితే ఇంకా పొలం పనులు దానికి దీనికి వెళ్తుంటారు కదా, సో వాళ్ళకి తొక్కు కూర ఒక్కొక్కసారి వండడం కుదరకపోతే ఇంకా తొక్కేసుకొని తింటారనమాట. అట్లా ఇంకా వాళ్ళు చెరుకు కొట్టడానికి వెళ్తే కూడా మాకు తొక్కు కావాలి. ఇంకా అప్పుడు మేము వండుకోవడానికి టైం ఉండదు, పొద్దుగాలనే లేచి వెళ్ళిపోతాము, తొక్కు పెట్టి అక్క అని చెప్పేసి అంటే సరే అని చెప్పి ఇక తొక్కు పెట్టిస్తుంది అనమాట. వాళ్ళు 40 కాయలు తెచ్చుకున్నారు, కడిగి మంచిగా తూడిపించుకొని ఇక కట్ చేసిన తర్వాత దాంట్లో కేజీ అయితే ఆవపొడి వేసిన తర్వాత పావు కేజీ ఏమో పసుపు వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసారు. సాల్ట్ వేసిన తర్వాత ధనియాలు మెంతుల పొడి కూడా వేసారనమాట. అది కూడా పావు కేజీ అంతా వేసారు, అది ఇది కలిపి. నెక్స్ట్ ఇంకా పావు కేజీ జీలకర్ర పొడి కూడా వేసారు. వేసిన తర్వాత మా మమ్మీ 1 కేజీ కారం వేసేసింది. 1 కేజీ కారం వేసిన తర్వాత నెక్స్ట్ పల్లీలు వేసిన తర్వాత 2 కేజీస్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి రుచి అనమాట, బాగుంటుంది అనమాట. 2 కేజీస్ ఆయిల్ లోపల జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి మంచిగా దాంట్లోపలనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఇట్లా ఆవాల మీద కలిపి పెట్టుకున్న మ్యాంగో పచ్చళ్ళ మీద అయితే పోసారు. తర్వాత చాలా సేపు కలిపిన తర్వాత ఇట్లా వచ్చిందనమాట. ఇంకా ఫైనల్ అవుట్పుట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వాణి టూమ్ టూమ్.